బీఆర్ఎస్ పోటీ లేని ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ పోటీ చేసింది. బీజేపీ ఒక రకంగా బీఆర్ఎస్ సహకారం అందించిందని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న ఎంపీ సీట్లు గెలవటంలో కూడా బీఆర్ఎస్ సహకారం అన్ని ఉంది. ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఉన్నారా? బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఉన్నారు. అప్పుడు తప్పే ఉంటుంది. ఉన్నారా? లేరు కదా అప్పుడు. బీఆర్ఎస్ పోటీ చేయలేదు కదా అనేది. కాదు, వాళ్ళకు చేత కాకపోతే గెలవరని భావించి కాబట్టి అక్కడ తప్పించుకొని బీజేపీ ఉంటారు. గెలిచిందని చెప్తున్నారు ఈ రోజున. ఎవరు చెప్పండి, నాకు ఆదిలాబాద్ ఉన్నది. ఉమ్. బీఆర్ఎస్ అభ్యర్థి లేడా అక్కడ? పార్లమెంట్లో ఉన్నాడు కదా. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు కదా. అప్పుడు బీజేపీ ఎట్లా గెలిచింది? అదే నిజామాబాద్ తీసుకుందాం. అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, అయినా బీజేపీ గెలిచింది. ఇప్పుడు 4 సీట్ల నుంచి 8 సీట్లు గెలవగలిగింది. ఎందుకు గెలవగలిగినారు? అయితే వాళ్ళ పాలసీ, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం బీజేపీ అనేది ప్రజల పార్టీ అని ప్రజలు గుర్తించి ఓట్లేశారు. ఉహు. అంతేగాని బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు దొరకలేదేమో, ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ బీజేపీ దిక్కు వచ్చినారేమో అనుకుందాం. మా సీతారాం నాయక్ గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు, పోటీ చేసిండు. అవును. అయితే ఆయన ఓడిపోయిండు. ఓడిపోతే అభ్యర్థులను పెట్టినట్టే కదా. మీరు కొత్త అభ్యర్థులను పెట్టుకున్నారు కదా. మరి అట్లాంటప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తు అనే ఆలోచన ఎన్నడూ రాలేదు.